చేసుకునేటటువంటి సందర్భంలో మనం ఈ జిల్లాలో అనేక రైతాంగ సమస్యల మీద మనమే ఛాంపియన్గా ఉన్నాం. మార్కెట్ ఇబ్బందులు వస్తే మనమే, ధాన్యం కొనుగోలు కోతలు ఇబ్బందులు వస్తే మనమే, నీళ్లు రాకపోతే మనమే, ప్రాజెక్టులు కట్టకపోతే మనమే ఆందోళన చేశాం. కానీ ఇది సరిపోదు. ఇంకా బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించడానికి ఇవాళ ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉంది. 3 ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేశారు. రాజశేఖర రెడ్డి ముందు చేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోజయ్య మళ్ళీ ఒక శంకుస్థాపన మార్చేశాడు. రోళ్లపాడు కాడ కేసీఆర్ చేశాడు. కొత్తగూడెం జిల్లాలో 4 శంకుస్థాపనలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి 2 చోట్ల చేశాడు, కేసీఆర్ చేశాడు. రోళ్లపాడు దగ్గర మళ్ళీ ఒక శంకుస్థాపన జరిగింది. రాహుల్ గాంధీ కాలువ పేరుతోని తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక శంకుస్థాపన చేశాడు. కొత్తగూడెం జిల్లాలో 4 శంకుస్థాపనలు, 4 ప్రారంభోత్సవాలు జరిగినాయి. కానీ 4 ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదు. ఖమ్మం జిల్లాలో 4 ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదు. 7,000 కోట్లతో ఎస్టిమేట్లు మొదలు పెడితే 19,000 కోట్లకి చేరింది ఎస్టిమేట్. 300 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించారు. మొన్న అడిగాం, జూలకంటి రంగారెడ్డి గారు, నేను మన రైతు సంఘం ప్రతినిధులను వేరే పని మీద వెళ్ళినప్పుడు బట్టి గారు కలిశారు. అడిగాం, ఏమిటండి సీతారామ ప్రాజెక్ట్ ఈ సంవత్సరానికి ఇంతే అని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నా చేస్తే వస్తాయి డబ్బులు అని చెప్పేసి అంటున్నారు. బడ్జెట్లో పెట్టిన వాటిని చేస్తేనే బిల్లులు ఇవ్వడం లేదని ఏ కాంట్రాక్టర్ అయినా మొత్తుకుంటా ఉంటే, బడ్జెట్లో పెట్టకుండా ఎవడన్నా పోయి చేస్తాడా? టెండర్లు వేయకుండా, నిధులు కేటాయించకుండా నేను చేస్తున్నాయా సీతారామ ప్రాజెక్ట్ అని ఎవడన్నా చేస్తాడా? ఇదే మాట అడిగితే ఏం పర్వాలేదు అవుతుందని చెప్తున్నారు. 3 ఏళ్ళు అవుతా ఉంది వీళ్ళు వచ్చి. సీతారామ ప్రాజెక్ట్ అట్లాగే ఉంది. అందుకనే ఈ అన్ని సమస్యలపైన మనం రైతాంగాన్ని సమీకరించాలి. గ్రామాన రైతు సంఘం కమిటీలు నిర్మించాలి. అన్ని మండలాలలో రైతు సంఘం కమిటీలను యాక్టివ్ చేయాలి. రైతాంగ పోరాటాలు, ప్రజా పోరాటాల నిర్మాణానికి, ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాలి. రైతుల్ని సమస్యల నుంచి విముక్తి చేసేదాకా మన రైతు సంఘం అలుపెరగనటువంటి కార్యక్రమాలు, పోరాటాల నిర్వహణకి మహాసభ ద్వారా శ్రీకారం చుట్టి ముందుకు పోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ మహాసభను ప్రారంభించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పరిహారం ఇవ్వాలని చెప్పి, నెల రేట్లు మార్చాలని చెప్పి, రైతులకు నష్టం చేయొద్దని చెప్పి పెద్ద ఎత్తున ఈ జిల్లాలో రైతుల పక్షాన నికరంగా నిరంతరంగా బాధిత రైతులకు అండగా నిలబడి పోరాడినటువంటి సంఘం ఈ జిల్లాలో తెలంగాణ రైతు సంఘం అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకునే పోరాటాలు ఈ జిల్లాలో మనం చేయడం అనేది జరిగింది. ఈ రోజు కూడా నిన్న మొన్న కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. భూ నిర్వాసితులే కాదు, ఆ భూమి కోల్పోయినటువంటి ప్రాంతాల్లో ఈ హైవే రోడ్ల నిర్మాణంలో అండర్ పాసులు లేకపోతే, బైపాస్ దానికి సర్వీస్ రోడ్లు ఇవ్వకపోతే, లేదు భూమి కోల్పోయినటువంటి రైతులు విస్తీర్ణం తక్కువ చూపించి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి పరిహారం ఇచ్చే దాంట్లో మోసం జరుగుతూ ఉంది. వీటన్ని విషయాల్లో కూడా తెలంగాణ రైతు సంఘం జోక్యం చేసుకుంది అని చెప్పి మనం మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం.